గుమ్మనూరు జయరాంకు మద్దతుగా పవన్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. స్థానిక పట్టణంలోని 20వ వార్డు నందు గుమ్మనూరు జయరాంకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సోదరుడు శ్రీనాథ్ గౌడ్, ఆయన కుమారులు పవన్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోను బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా ఉందని ప్రతి ఇంటికి వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేపట్టారు. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. నిన్న తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారంటే మా ప్రణాళిక మేము గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం ప్రజలకు అని చెప్పి విడుదల చేసినారు. దాంట్లో ముఖ్యంగా మనందరికీ తెలుసు సూపర్ 6 అని చెప్పి ఆడోళ్లకు ఉచిత ప్రయాణము ఆర్టీసీ బస్సుల్లో, అదేవిధంగా 3 వంట గ్యాస్ ఫ్రీ, రైతుకు 20,000 రూపాయలు, సంవత్సరానికి 5 ఏళ్ళకి ₹1,00,000. ఈ విధంగా అన్నీ ప్రకటిస్తూ పోయినారు. మొన్న వైసీపీ వాళ్ళు కూడా ప్రకటించినారు. మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకతూరు ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే 4,000 రూపాయల పెన్షను, ఆ 4,000 కూడా ఒకటే తూరే 3,000 రూపాయలు ఉండేదాన్ని 4,000 అంటే ఆ 3 నెలలది కూడా మేము ఒకటే తూరు కూడా ఆ 3,000 కలిపి 4,000తో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు వాగ్దానం చేసినారు. ఒక్కసారి 2,000 రూపాయలు చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిదే. నేను వస్తేనే 3,000 చేశానని చెప్పి జగన్ గారు మరి ప్రజల్ని మభ్యపెట్టి ఆ రోజు ఓట్లు దండుకోవడం జరిగింది. కానీ ఏం చేసినాడు, ఇప్పుడు 5 ఏళ్లకు 4,000 రూపాయలు వచ్చాయి. అంటే సంవత్సరం, ఒక సంవత్సరం లేదు, 2వ సంవత్సరం నుంచి 150 పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఏమంటాడు ఆయన 3,500 చేస్తానండి. మనం 4,000 చేస్తామంటే నేను 3,500 చేస్తాను, ఆ 28లో 150 పెంచుతాను, 29లో 150. నమ్మశక్యమైన మాటలేనవి. ఈ పొద్దు పెంచలేని రేపు పెంచుతాడని ఏం నమ్మకం. కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఒక ఇళ్లలో ఆడపిల్లలు ఉంటే చదువుకోవడానికి 1,500 ఎంతమంది అన్నా ఉన్నాయి. వయసు 15,000 రూపాయలు క్యాష్ ఎంతమంది అన్నా, 1, 2, 3 అని లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం. బీసీలకి, మైనార్టీస్కి, ఎస్సీలకి అందరికీ 4,000 రూపాయలు 50 ఏళ్ళకి ఇస్తామని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండొచ్చు మన దగ్గర. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళని తిట్టిన విమర్శించే వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే సంపద సృష్టించే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎట్లా మనం ఆదాయం పెంచుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా, ఈ వచ్చిన ఆదాయంలోంచే పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఏర్పాటు చేసి మరి ఇటు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క సమపాలలో మిళితం చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకుపోవాలని, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి అది వాగ్దానం మర్చిపోయినారు. తర్వాత ఉద్యోగస్తులకు సిసిఎస్ రద్దు చేస్తానని అది చేయలేదు. ఇటువంటివన్నీ ఒక తూరి ప్రజలంతా గుర్తుపెట్టుకొని మరి ఎవరైతే మాట నిలబెట్టుకుంటారో వారికి ఓటేసి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని, తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థికి, అసెంబ్లీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గారికి, జయరాం గారికి దయచేసి అందరూ ఇటు మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరూ మీ మీ దీనిలలో అందరికీ ప్రచారం చేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటు పడే విధంగా చేసి ఘన విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గుంతకల్ పట్టణం 20 వార్డు నందు ఇంటింటికి ప్రచార కార్యక్రమం భాగంగా నాతో పాటు అన్న శ్రీనాథ్ అన్న, పవన్, అనిల్, ఖలీల్ అందరూ కూడా ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన సహకారంతో, అదే మాదిరిగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహకారము, అదేవిధంగా ఆ ముగ్గురు మరి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది. కాబట్టి ఆ ముగ్గురు కలయికనే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పచ్చు. 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు మన
నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పెట్టిన పథకాలు చాలా బ్రహ్మాండమైన 5 కోట్ల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.